బెస్ట్ ప్రైజ్ తీసుకొని ఇచ్చామని కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నాకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రైజ్ ఆ కాస్ట్లో ఆ బడ్జెట్లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ ఒక 1 year 6 months డిలే అయితే ఒక డెవలపరు, ఒక బిల్డరు, ఒక ప్రాజెక్ట్ది దాని కాస్ట్ ఓవర్ హెడ్ ఎంత పెరుగుతుందండి? ఆపరేషనల్ కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఆ ప్రాజెక్ట్లో ఆపరేషన్ కాస్ట్ ఒక పెయింటింగ్ వల్లే ఎవ్రీ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. మీరు చూసుకోండి, మీరు ఒక హౌస్ కట్టుకున్నా కానీ మీరు ఒకసారి స్టడీ చేయండి, మిగతా వర్క్స్ అన్నీ కూడా టైంకి అవుతాయి, ఇది అవ్వదు. ఎందుకంటే ఒక సర్ఫేస్ ప్రిపరేషన్ దగ్గర నుంచి సూటబుల్ స్పెక్ దగ్గర వరకు నెంబర్ ఆఫ్ కోడ్స్ అప్లై చేయాలంటే డిపెండింగ్ ఆన్ ఆల్ వెండర్స్. దానివల్ల ప్రాజెక్ట్ పెయింటింగ్ డిలే అవ్వటం వల్ల, కాస్ట్ ఓవర్ రన్ అవ్వటం వల్ల ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ చాలా లాస్ అయిపోతున్నాడు ఇక్కడ. కానీ డెవలపర్ ఏమనుకుంటాడు, నేను తక్కువ ప్రైజ్లు ఇచ్చేసే కదా. ఈ బిల్డర్స్ ఏమనుకుంటారంటే, నేను నా ప్రాజెక్ట్ని బ్రాండ్ చెప్పను, ఒక కంపెనీ వాడు మీకంటే చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చేసాడు కదా, వాడికి ఇస్తున్నా నేను అంటారు. నేను అదే చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఒక చెఫ్ చేయాల్సిన పని, ఒక అప్లికేటర్ చేయాల్సిన పని ఒక కంపెనీ ఎట్లా చేస్తుందండి? అంటే మీరు అనవచ్చు, మీరు కూడా కంపెనీ కదా. నేను కంపెనీ అయినా నేను ప్రాజెక్ట్ని నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను, ఓనర్షిప్ తీసుకొని చేస్తున్నాను. కానీ వాళ్ళు అలా చేయట్లేదు కదా. ఎవరో థర్డ్ పార్టీ అప్లికేటర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి, పాపం వాడికి వర్కౌట్ అవుతుందో లేదో కూడా వాడికి కూడా తెలియదు, వాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు. వాడు ఏమవుతుంది, కొంత చేసేసరికి లాసుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. ఈ లేట్ అవ్వడం వల్ల, పెయింటింగ్ లేట్ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ 6 నెలలు 6 months లేట్ అయితే ఒక డెవలపర్కి దాని ఓవర్ హెడ్స్ ఎంత పెరుగుతాయండి? నెక్స్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి పెయింట్ అప్లై చేస్తేనే ఓసీ వస్తుంది. అక్కడ 20-30% వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ ఫ్లో రాదు. ఈ ఫండ్స్ ఫ్లో రాకపోవడం వల్ల దాని మీద బ్యాంక్స్కి పే చేయాల్సిన, బ్యాంక్స్ ఫండింగ్ చేయాల్సిన దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. యా మళ్ళీ ఈ మనీ ఇంకెక్కడన్నా పెట్టుకుంటే ఇంకో ప్రాజెక్ట్ రెవెన్యూ సైకిల్లోకి వస్తుంది. ఇది ఎవరు కూడా నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేశాను. నేను వెళ్ళిన ప్రతిసారి కన్విన్స్ చేశాను, చాలామందిని చేంజ్ చేయగలిగాను, వాళ్ళకు కూడా పాపం అర్థం చేసుకోగలిగారు.